హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు శ్రీ శ్రీత సాన్వి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. మేమైతే చాలా బాగున్నాం. అంత పెద్ద గిన్నెలో పెడుతున్నా ఏంటి అని చూస్తున్నారా? ఎండాకాలం వచ్చేసింది కదా అండి, వడియాలు చేయాలి కదా. రైస్ వడియాలు చేస్తున్నా నేను. అన్నం వండేసి చేస్తాను. మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటే చేయండి. ఎలానో నేను చెప్తాను. మెజర్మెంట్స్లో అయితే ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేయండి. మీరు దేంతో అయినా తీసుకోండి. దానికి మీరు 3 వంతుల వాటర్ తీసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. రేషన్ షాప్ బియ్యం తీసుకోండి, అవి అయితే మెత్తగా అవుతుంది. దానికి మంచిగా అన్నం అయిన తర్వాత దింపే ముందు అందులో నువ్వులు వేసుకోండి, ఓమా వేసుకోండి, సోడా, జీలకర్ర. సోడా వేసుకుంటే ఏంటి అంటే అవి ఎండిన తర్వాత మనకి మంచిగా ఉబ్బుతాయి అన్నట్టు. సో మీరు కంపల్సరీ సోడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ సోడా వేసుకున్నాను. నేను 2 kgs కాబట్టి 2 స్పూన్స్ సోడా వేసుకున్నా. హాఫ్ కప్కి ఎక్కువనే నువ్వులు వేసుకున్న. ఓమా ఒక 5 రూపీస్ది అంతే. ఓమా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్తోని ఓమా. రేషన్ షాప్ బియ్యం కాబట్టి ఒక 3-4 టైమ్స్ మంచిగా నీట్గా కడగండి. తెల్లగా ఉంటాయి. రైస్ తెల్లగా ఉంటేనే మన వడియాలు కూడా తెల్లగా వస్తాయి. నాకు ఒకే గిన్నెలో సరిపోలేదు, అందుకే 2 గిన్నెలు పెట్టాల్సి వచ్చింది ఒకేసారి. మంచిగా మీరు పప్పు రుద్దుకునే దాంతో అయితే చెక్క దాంతో మంచిగా మెత్తగా అవుతుంది. చల్లారబెట్టాలి. బాగా చల్లారిన తర్వాతనే మనం కాటన్ క్లాత్ పరుచుకొని వాటి మీద చేసుకోవాలి. అన్నం అస్సలే ఉండదు, మెత్తగా ఉంటుంది. కానీ మేము చేసేటప్పుడు అయితే మా పిల్లలు చాలా ఆగం పట్టించిళ్ళు. వాళ్ళు పిల్లలు కాదు, పిడుగులు అనిపించింది ఆ టైంలో. ఇంకోసారి ట్రై చేయొద్దురా బాబు ఈ పిల్లల ముందు అని అనిపించింది. అది మంచిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్యాన్ కింద ఉంచేయండి. మధ్య మధ్యలో కొంచెం లాస్ట్ వరకు గట్టిగా అయినా కూడా ఆ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకున్నా ఏం కాదు, వచ్చేస్తాయి. గట్టి పడింది అని ఇట్లా మీరు ఏం అనుకోకండి. కొన్ని వాటర్ పోసేసుకుంటే అవే వచ్చేస్తాయి. పిల్లలకి 7 అవుతుంది కదా, ఆకలి అవుతుంది. మళ్ళీ నేను పనిలో పడితే వాళ్ళు ఆకలి అంటారు అనేసి ఫస్టే వాళ్ళకి ఉప్మా చేసేసి పక్కన పెట్టేసిన. మేము ఇటు వర్క్ చేసుకుంటుంటే వాళ్ళు ఉప్మా తినేస్తారు అనేసి వాళ్ళకి నాటు రవ్వ ఉప్మా చేశాను. గోధుమ రవ్వ ఉప్మా అంటారు. నా చిట్టి తల్లి మీ అందరికీ హాయ్ చెప్తుంది. మీరందరూ హాయ్ చెప్పండి తనకి. మనం ఆ అన్నం మొత్తం మెత్తబడిన తర్వాత కూడా మనం పిండి పిసికినట్టుగా మెత్తగా పిసుక్కొనైనా కూడా అలాంటి దాంట్లో మనం వేసుకొని, నేను స్టార్ ఉన్న దాని బిళ్ళలో వేసిన. ఒక స్టార్ అయినా వేసుకోవచ్చు, మీరు 3 స్టార్స్ ఉన్న బిళ్ళలో అయినా కూడా అలా వేసుకొని మురుకుల టైప్లో మీరు అలా తిప్పుకోవచ్చు. మంచిగా నీట్గా కాటన్ క్లాత్లో వేసుకొని అవే ఊడొస్తాయి, ఊడి రావు అని భయపడకండి. ఫస్ట్ షోకు మాత్రమే నేను ట్రై చేశాను, మిగతాయన్నీ మా హస్బెండే చేశాడు వీడియో కోసమే. అలా నేను ట్రై చేశాను అంతే, కానీ నాకు చేయడం నా వల్ల కాలేదు అంత ప్రెస్ చేయడానికి. అందుకే నువ్వు చేయలేవు కానీ నేను ట్రై చేస్తా అనేసి మా హస్బెండే చేశాడు మొత్తం. మీరు మా హస్బెండ్ చేసినవి చూసి మాత్రం భయపడకండి. మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోండి. మా ఆయనకు నచ్చిన షేప్లో చేశాడు. చూసి మాత్రం భయపడకండి వాటిని. అవి ముత్యాల పూసల దండల్లా ఉన్నాయి కదా, మా హస్బెండ్ అలానే చేశాడు. మేము అవన్నీ చేస్తుంటే మా పిల్లలు వేరే లెవెల్ అండి. వాళ్ళు మాత్రం మాకు నిజంగా చుక్కలంటే చుక్కలు చూపించారు. ఇంకోసారి ఈ పిల్లల్ని పట్టుకొని ఇలాంటివి ట్రై చేయకూడదు అని అనిపించింది. మామూలుగా ఆడుకోలేదనుకోండి. మా చిటి తల్లి మా నాని అయితే నేను చేస్తా అని అనుకుంటూనే వాళ్ళు గొడవ పడ్డారు అన్నట్టు. కొంచెం లాస్ట్ వరకు గట్టిగా అయిపోయి ఉంటే నేను అందులో వాటర్ పోసి మెత్తగా విసికిన. కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తుంది, మనకి హార్డ్ అనిపించదు. ఇక మా చిటి తల్లి ఏముంది, వాటర్ దగ్గరికి పోతుంది, మేము పోసిన వడియాలలోనే వాటర్ మొత్తం పోస్తుంది. ఏమైనా వాటర్తోనే ఆడుతుంది. ఎక్కడ వాటర్ అందులో పోసిస్తుంది ఏమో అని మా భయం. వాళ్ళ దాదానైతే అసలే చేయనీయట్లేదు, ఆమెనే చేస్తుందట, తీసుకుంటుంది. మళ్ళీ ఫుల్
ఎలా అంటే నాదే నెగ్గాలి, నేనే చేయాలి అనేది అంటది బాగా. అక్కడ అయిపోయిన తర్వాత ఒక గిన్నెని తీసుకొచ్చి ఆ ట్యాప్ వాటర్ అయిపోయే వరకు దాన్ని కడుగుతూనే ఉన్నది. క్లీన్ చేసిన తర్వాతనే పక్కకు వచ్చింది. ఆమె కూడా ఆ గిన్నెతో పాటు ఆమెను కూడా క్లీన్ చేసుకున్నది. ఎందుకంటే ఆ ట్యాప్ కింద కూర్చొని ఆమె కూడా ఆమె డ్రెస్ కూడా మొత్తం తడిచిపోయింది. అలానే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. నేనేమో వాళ్ళని వీడియో తీసుకుంటూ నేనున్నాను. పిల్లలు పట్టుకుంటూ ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు కదా అండి. పిల్లలతో ఈజీ కాదు, ఇలా చేయడం కూడా అంత ఈజీ కాదు. సో 11 అయిపోయింది. అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు, ఇంట్లోకి వచ్చే వరకు ఎక్కడ పని అక్కడే ఉంది. ఎందుకంటే నేను 7కే స్టార్ట్ చేసేసరికి ఇక వాళ్ళకి ఫుడ్ పెట్టడం, నేను ఇది వంట చేయడం, వడియాలు పెట్టడం, అదే 11 అయిపోయింది. ఎక్కడ బోల్ అక్కడనే ఉండి అదంతా క్లీన్ చేసుకునేసరికి మళ్ళీ ఆఫ్టర్నూన్ రైస్కి కర్రీ చేయడం అవన్నీ చేసేసరికి నాకు మళ్ళీ 12:30 అయింది. ఇక మళ్ళీ ఆ వడియాలు ఎండిన తర్వాత నూనెలో వేంపి మరీ చూపిస్తా ఎలా వచ్చినాయి ఏంటి అనేది. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పెడతా. చాలా బాగుంటాయి అప్పడాలు. వాటికంటే నాకైతే ఈ వడియాలు ఇలా అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే స్నాక్స్ లాగా తినొచ్చు మనం. పిల్లలకి కూడా ఏదైనా లేదు అన్నప్పుడు కూడా మంచిగా స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి. అలానే మనం పప్పుచారులో ఇలా వడియాల టైప్లో కూడా తినేయచ్చు. నాకైతే ఈ అప్పడాలు వాటికన్నా నాకైతే ఇవి చాలా ఇష్టం, వడియాలు. అందుకే నేను ఎప్పుడైనా ఇవే చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చినాయి అనేసి నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.